సింహం మరియు చిట్టెలుక. హాయ్ మై లిటిల్ ఫ్రెండ్. ఈరోజు కథ చూద్దామా? అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవికి సింహం రాజుగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం సింహం ఒక చెట్టు నీడలో నిద్రపోతూ ఉంది. కొంతసేపటికి ఆ చెట్టు కలుగులో నుండి ఒక చిట్టెలుక బయటకు వచ్చింది. ఎలుక అటూ ఇటూ గెంతుతూ ఆడుకుంటుంది. ఎలుక ఒక్కసారిగా చూసుకోకుండా సింహం పైకి దూకింది. ఇంక సింహానికి మెలకువ వచ్చింది. తన నిద్ర పాడు చేసిందని కోపంతో సింహం ఎలుకని తన పంజాతో పట్టుకొని గర్జించింది. సింహం ఎలుకతో ఇలా అంది, ఏమనుకుంటున్నావు నా గురించి? నేను ఈ అడవికి రాజుని. అలాంటిది నా ముందు గంతులేస్తావా? నిన్ను ఇప్పుడే తినేస్తా అని కోపంగా అంది. వెంటనే ఎలుక, అయ్యో, నన్ను మన్నించండి, తెలియక తప్పు చేశాను. నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి, మీకు ఎప్పుడైనా సహాయం చేస్తాను అని అంది. అప్పుడు సింహం గట్టిగా నవ్వుతూ, నువ్వు నాకు సహాయం చేస్తావా? నువ్వెంత, నీ బలమెంత? సరేలే, నన్ను నవ్వించా, నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నా అని కింద వదలగానే ఎలుక కలుగులోనికి పారిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సింహం అడవిలో తిరుగుతుండగా వేటగాళ్ళు పన్నిన వలలో చిక్కుకుంది. వల నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ వీలు పడలేదు. ఇంకా కోపంతో గట్టిగా గర్జించింది. సింహం గర్జన విన్న ఎలుక కలుగు నుండి బయటకు వచ్చింది. వెంటనే సింహం దగ్గరకు వెళ్ళడానికి పరుగు తీసింది. ఎలుకను చూసిన సింహం, వచ్చినందుకు ధన్యవాదాలు మిత్రమా అని అంది. వెంటనే ఎలుక ఆలోచించకుండా తన పదునైన పళ్ళతో వలను కొరికింది. సింహాన్ని వేటగాడి వల నుండి తప్పించింది. అప్పుడు సింహం చిట్టెలుకతో, నన్ను మన్నించు మిత్రమా, ఆ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. ఈ రోజు నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని అంది. ఆ రోజుతో సింహం చిట్టెలుక స్నేహితులు అయ్యారు. ఈ కథతో మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, ఒకరికి చేసిన సహాయం ఎప్పటికీ వృధా పోదు. అలాగే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా సందర్భాన్ని బట్టి సహాయం చేయగలరు.